సురేష్ సారు, డెబోరా టీచర్ స్థానంలో అనీఫు, మన వెంకటేశ్వర్లు సార్ మీరు చూడలేదు, సార్ ఉన్నారు జూనియర్ అసిస్టెంట్గా, వారి స్థానంలో మన సుబ్బారావు సారు ఉండి ఇప్పుడున్నటువంటి పిల్లలను బట్టి మాకు తోచిన విధంగా దాన్ని ఇబ్బంది లేకుండా కొద్దిగా ముందుకు తీసుకుని వెళ్తూ మన పాఠశాల పేరు వినపడేటట్టు చేస్తున్నాం. ఇక్కడ ఏమైందంటే ఒక కాంపిటీషన్ అయింది, కేపీజీ పాఠశాల, హెచ్బిఎం పాఠశాల. ఎవరు చూసినా కేపీజీ పాఠశాల అంటే కనుక్కుంటున్నారు, హెచ్బిఎం పాఠశాల అంటే కనుక్కోవడం లేదు. ఎందుకంటే అది తల్లి, ఇది బిడ్డ, వయసు పెరిగింది కాబట్టి అది మరుగున పడిపోతుంది. ఇప్పుడు ఎంగేజ్లో ఉంది కాబట్టి అది వినపడుతూ ఉంది. అందుకే మన స్కూల్ బస్సులకు కానీ మన పాంప్లెట్లో కానీ ఖచ్చితంగా మన పేరు ఉండాలని నేను కరస్పాండెంట్ గారికి చెప్పి హెచ్బిఎం అనేది వినపడాలి, అవసరమైతే కేపీజీ అండ్ హెచ్బిఎం రాద్దామని కూడా నేను చెప్తూ ఉంటా. ఎందుకంటే నేను ఇక్కడ చదువుకున్నాను కాబట్టి మన స్కూల్ పేరు ఉండాలి కాబట్టి. అది ప్రస్తుతం మన స్కూల్ విషయం. తర్వాత మీ విషయానికి వస్తే, మీది తిరగాలంటే ఎన్నో అడ్డంకులు, ఎన్నో సమస్యలు, ఎన్నో రిలేషన్స్, ఎన్నో బంధాలు, ఎన్నో బంధుత్వాలు, ఎంతోమంది కొత్త ఫ్రెండ్స్, వీళ్ళంతా జత అవుతూ ఉంటారు, మనకు వస్తుంటారు పోతుంటారు. వీళ్ళందరినీ మనం ఫేస్ చేయాలంటే ముఖ్యంగా క్రమశిక్షణ ముఖ్యము. మనము మన దైనందిన జీవితంలో ఇప్పుడు మీ కెరియర్ మీరు అనుకుంటున్నారు, మేము ఇంకా చిన్నవాళ్ళం అనుకుంటున్నారో మరి పెద్దవాళ్ళు అనుకుంటున్నారో, యాక్చువల్గా మీ వయసు రాబోయే 30 సంవత్సరాలు మీకు చాలా క్రిటికల్ పీరియడ్. అంటే ఇప్పటి నుంచి కష్టాలు, బాధలు, సమస్యలు, పిల్లల సమస్యలు ఇలాంటివన్నీ ఎదురైతూ ఉంటాయి. వీటిని సమర్థవంతంగా పరిష్కారం మీరే డిసైడ్ అయితే చెడిపోతుంది. అట్లా కాదు, ఆ సమస్యకు పరిష్కారం మీరు 10 మందిని అడగండి. 10 మందిలో ఏం తీసుకోవాలి? మెజారిటీ ఒపీనియన్ ఎవరు చెప్తారో, ఎంతమంది చెప్తారో 10 మందిని అడిగినప్పుడు 8 మంది లేదా 7 మంది లేదా 6 మంది ఏ అభిప్రాయాన్ని చెప్తారో దాన్ని మనం తీసుకున్నట్లయితే మనకు ఏ విధమైన కష్టము కానీ నష్టము కానీ రాదు, దాన్ని ఇంప్లిమెంట్ చేయాలి. అలాగే ఇందాక మన సార్ చెప్పినారు, ఆత్మాభిమానం, అహంకారం ఉన్నవాడు చరిత్రలో వాడు మిగిలిన సందర్భమే ఎక్కడ కనపడలే. ఉదాహరణకు సద్దాం హుస్సేన్, దుర్యోధనుడు, వీళ్ళందరూ అహంకారంతోనే పోయినారు. కానీ ఆత్మాభిమానం కలిగిన వాడు కొన్ని సందర్భాల్లో ఆత్మాభిమానమే అహంకారంగా మారి కార్యము నెరవేర్చుకోవాల్సి వస్తుంది. అలాంటి పరిస్థితుల్లో ఖచ్చితంగా మీరు అహంకారానికి పోవాల్సిందే, కార్యాన్ని నెరవేర్చుకోవాల్సిందే. అంటే అది అహంకారం కాదు, ఆత్మాభిమానం రూపంలో ఉన్నటువంటి ఒక సిస్టమ్. ఆ సిస్టమ్ ప్రకారం పోయి మనము ఎవరో ఏమో అనుకుంటారని మనము భయపడాల్సిన పని, ముందుకెళ్ళి మీ జీవితాన్ని సక్సెస్ చేసుకోవాలని మనస్ఫూర్తిగా కోరుకుంటున్నాను. అలాగే మరొకసారి ఏం చెప్తున్నానంటే, మన స్కూల్లో అమ్మవారిని పెట్టడము మాకందరికీ, ఇక్కడ ఉన్నటువంటి ఉపాధ్యాయ అందరికీ, ఇంకా కొంతమంది రాలేదు వాళ్ళకు కూడా చాలా చాలా సంతోషమైన విషయం. ఇక్కడ అమ్మవారిని పెట్టిన తర్వాత నేను ఒక పోస్ట్ పెట్టాను, నేను ఇన్స్టాలో పెడితే ఎంత రెస్పాన్స్ వచ్చిందంటే, ఎక్కడెక్కడి ప్రపంచంలో ఉన్నటువంటి మన పాఠశాల విద్యార్థులందరూ కూడా మిమ్మల్ని అప్రిషియేట్ చేసినారు. ఎవరు సార్, ఏ బ్యాచ్ సార్ అది అంటే, మేమెవరూ చేయలేని పనిని మీరు చేసినారు సార్. అంటే మీరు కాదు, మేము కాదు, మీరు. ఇక్కడ పూర్వపు విద్యార్థులుగా ఉన్న నేను కానీ, సుబ్బారావు కానీ, అనీఫ్ కానీ ఇక్కడ టీచర్లుగా ఉన్నాం. మేమంతా చేయలేని పనిని మీరు చేయగలిగినారు. చాలా వెరీ 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 గుడ్. తర్వాత చివరగా నా కాన్సెప్ట్ ఏంటంటే, మనం ఈ సొసైటీలో జీవించినంత కాలము మన సార్ ఇందాక చెప్పారు, చేతనైతే సాయం చేద్దాం, చేత కాకుంటే ద్రోహం చేయాల్సి. రఫీ వాడు శిల్పి కాబట్టి నిజంగా ఎందుకు గర్వంగా ఫీల్ అయినామంటే, మన దగ్గర చదువుకున్నటువంటి ఒక పిల్లోడు వాడు ప్రయోజకుడై వచ్చి తన యొక్క పనితనాన్ని ఇక్కడ చూపించినాడు.
వానికి సాయంగా జిలాను ఇంకా కొంతమంది ఫ్రెండ్స్ వాళ్ళ పేర్లు గుర్తులేవు నాకు, వాళ్ళందరూ సపోర్ట్తో వాడు వచ్చి సార్ ఇక్కడ విగ్రహం పెట్టాల్సిందే సార్, ఒరే నీకు రిస్క్ అవుతారేమో, మీకు డబ్బులు దండిగా అవుతాయేమో అంటే, లేదు సార్ డబ్బులు వదిలేయండి సార్, మేము కష్టపడి సంపాదిస్తాము, ఇక్కడ పెట్టాలి సార్ అమ్మవారిని, ఎందుకంటే నేను మీ దగ్గర చదువుకున్నాను, నేను ప్రతిఫలంగా ఇక్కడ మేము చేయాలా, ఈ పట్టుదలతో చేసినారు. చాలా చాలా మరొకసారి ధన్యవాదాలు చెప్పుకుంటూ విరమిస్తున్నాను. అయితే కులమత భేదాలు లేకుండా, మతము కులం అనేది లేకుండా ముస్లిం అబ్బాయిలు కూడా మన హిందూ అబ్బాయిలతో కలిసి వాళ్ళే ముందు మేజర్గా దీన్ని పార్ట్ తీసుకొని ఇక్కడ పని చేశారంటే నేను చాలా సంతోషించినాను. ఇప్పుడే రామచంద్ర చెప్పినాడు నాకు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా నేను అభినందిస్తున్నాను. ఇప్పుడు ఎంత చదువుకున్నా ఎంత పైకి పోయినా కానీ మనము ఈ సంకుచిత భావాలు, నేరో మైండెడ్నెస్, సంకుచిత భావాలు ఉన్నాయి ఇంకా. అది ఎందుకంటే చదువుతూ ఒట్టి చదివే కదా రావాల్సింది, సంస్కారం కూడా కావాలి. సంస్కారం లేని విద్య వేస్ట్, అది ఫలితం ఉండదు దానివల్ల. కాబట్టి మీరు చాలా సంస్కారంతో నడుచుకున్నారు, మా శిష్యులని అనిపించుకున్నారు. దానికి నాకు చాలా సంతోషంగా ఉన్నది. ఆ విషయము మన 6వ తేదీ కొందరు రావాలి సార్ మీరు అన్నారు, ఏం అవసరం లేదురా, ఆ రోజు వస్తాము, ఆ రోజు చూస్తాము, పని కానివ్వండి. మంచి పని జరిగేటప్పుడు ఏ టైం అయినా పర్వాలేదు, ఏ మనిషి అయినా పర్వాలేదు, మంచి జరగాలి. అది మంచి జరుగుతున్నది. ఇంతవరకు ఎవరు చేయలేని పని మీరు చేసినారు. కాబట్టి మిమ్మల్ని అందరినీ కూడా, అది కూడా ఏమిటి, మీరు ఒకే ఒక ఆశయంతో మీరందరూ కలిసి ఒకటిగా చేశారంటే మిమ్మల్ని అందరినీ కూడా చాలా చాలా అభినందిస్తున్నాను. చాలా సంతోషం. ఓకే, నా యొక్క నమస్కారములు. వీళ్ళందరూ కూడా మా కుటుంబ సభ్యులు, అందువల్ల వీరందరికీ కూడా మనస్ఫూర్తిగా నమస్కారం తెలియజేస్తున్నాను. మరి 2008-9 బ్యాచ్ విద్యార్థులందరికీ కూడా మా ఆశీస్సులను తెలియజేస్తున్నాను. ప్రతి ఒక్కరు కూడా క్యారెక్టర్ కోల్పోకుండా వ్యవహరించండి అని చెప్పి ఒకటే ఒక సూచన చేస్తున్నాను. తర్వాత కొన్ని సంఘటనలు తెలియజేస్తాను. కానీ ముఖ్యంగా ప్రస్తుతం ఉన్నటువంటి మన కరెస్పాండెంట్ గారు చిన్నతనంలో నా క్లాస్కు రావాలంటే భయపడేవాడు. వాళ్ళ ఇంట్లో ఉన్నటువంటి వెంకట సుబ్బయ్య అతన్ని పిలుచుకొని వచ్చి స్కూల్కు అతను చెప్పేవాడు, సార్ ఈ పిల్లవాడిని నువ్వేమనద్దు, స్కూల్కు రాడు అని చెప్పి వదిలిపెట్టిపోయేవాడు. తర్వాత 15 సంవత్సరాల వరకు కూడా అబ్బాయిలు పెద్దగా మార్పు రాలేదు. తర్వాత వాళ్ళ తండ్రి స్వర్గస్థులైన తర్వాత అబ్బాయిల పెద్ద మార్పు సంభవించి ఎవరు కూడా ఊహించినంతటిగా ఆ అబ్బాయి ఎదగడం జరిగింది. అంటే ఈ స్కూలు పాఠశాల ఇంత పెద్దదిగా ఏర్పాటు చేస్తాడని ఎవరు కూడా ఊహించి ఉండరు అన్నమాట. అంటే ఎప్పుడైనా మనిషిలో మార్పు జరగవచ్చును అనే దానికి సంఘటనగా చెప్తున్నాను అన్నమాట నేను. అంతేగాని దీన్ని వేరే విధంగా తీసుకోవాల్సిన అవసరం లేదు. మా ఇంట్లో మా పిల్లలను కూడా, మా అబ్బాయి అయితే ఇంటర్మీడియట్కి వచ్చిన తర్వాత మా నాన్న లెక్కల టీచర్ కాకుండా ఉంటే బాగుండు కదా, నాకు ఎప్పుడు కూడా ఈ నోట్స్ చూసి తప్పులన్నీ సరి చేస్తున్నాడు అనే విషయం కూడా నేను అనిపించుకోగలిగాను అన్నమాట మా అబ్బాయితో. అదేవిధంగా క్లాసులో కూడా అందరినీ కూడా ఒకటే విధంగా, ఆడపిల్లలు కావచ్చు మగపిల్లలు కావచ్చు, ఎవరినైనా తప్పు చేస్తే దండించడం అయితే దాదాపుగా ఎక్కువ మందికి దెబ్బలు తింటారు నా చేతులు అన్నమాట మామూలుగా. ఎందుకు మార్పు రావాలా మీలో ఎప్పుడైనా సరే. కాబట్టి తక్కువ మార్కులు వచ్చినాయి కదా పిల్లవానికి అని ఎవరు బాధపడాల్సిన అవసరం లేదు. వాడు 10వ తరగతి దాటిన తర్వాత కూడా వాడిలో మార్పు వచ్చి ఎక్కువ మార్కు సంపాదించుకొని బాగా ఉన్నత స్థితిలో ఉన్నటువంటి వ్యక్తులు కూడా ఉన్నారు. నాకు తెలిసినటువంటి 2-3 కూడా ఉన్నారు. 10th క్లాసులో ఆడికాడికంటే అంటే 35 మార్కులు అన్ని సబ్జెక్టులో వచ్చి పాస్ అయ్యి, తర్వాత ఇంటర్మీడియట్ డిగ్రీలో కూడా మంచి మార్కులు తెప్పించుకొని ఉద్యోగం చేస్తూ మంచి ఉన్నత స్థితిలో ఉన్నటువంటి ఉపాధ్యాయులు కూడా పిల్లలు కూడా ఉన్నారన్నమాట. కాబట్టి ఎవరు కూడా పిల్లలు తక్కువ మార్కులు వచ్చినా ఆయన నిరుత్సాహపరిచి వాళ్ళను చేయాల్సిన అవసరం లేదు. ఎప్పుడైనా వాళ్ళలో మార్పు రావడం అనేటటువంటిది జరుగుతుంది అన్నమాట. నేను మామూలుగా చదువుకునే టైంలో హై స్కూల్ మేము 1.5 కిలోమీటర్ పోవాలి. మేము కూడా పోయి అట్లా చదువుకున్నాం మీలాగానే. అరగడంలోని మా ఊరికి 1.5 కిలోమీటర్ ఉంటుంది. 6-7 తరగతిలో సైకిల్ ఉపయోగించేవాడిని.
అప్పుడు ఒక అబ్బాయి ఫిజికల్గా అంటే కుంటుతూ నడిచేవాడు అనమాట. ఆ అబ్బాయిని ప్రతిరోజు కూడా వాళ్ళ ఇంటికి పోయి పిలుచుకొని స్కూల్. ప్రపంచంలో ఉన్నటువంటి వ్యవస్థలో కుటుంబ వ్యవస్థ చాలా ప్రధానమైనటువంటిది. ప్రపంచంలో ఉన్నటువంటి దేశాలన్నిటికంటే కూడా మన భారతదేశంలో ఉన్నటువంటి కుటుంబ వ్యవస్థ చాలా ముఖ్యమైనటువంటిది. మన భారతదేశంలో తల్లిదండ్రులను ఎట్లా సాకుతూ ఉన్నారు, ఎట్లా చూసుకుంటూ ఉన్నారు అన్న దాని గురించి ఒక 4 మాటలు మాట్లాడతా. మన విశ్వనాథుడు అన్నటువంటి ఆయన ఉన్నాడు. ఆయన భార్య పేరు అన్నపూర్ణాదేవి. వీరి కుమారుడే శ్రావణ కుమారుడు. విశ్వనాథుడు అన్నపూర్ణాదేవి యొక్క కుమారుడు శ్రావణ కుమారుడు. ఈయన చాలా సంపన్నమైనటువంటి కుటుంబం. ఎటువంటి సంపన్న కుటుంబం అంటే తన యొక్క కుమారుణ్ణి చేసి ఎంతోమంది రోజు పోతూ ఉంటుంటారు. ఈ విధంగా పోతూ ఉంటే కూర్చొని తింటే ఎంతలా సంపద కూడా ఏమైపోతుంది, హరించుకొని పోతుంది. అందువలన విశ్వనాథుని యొక్క సంపద ఏమైపోయిందంటే అన్నం తినేదానికి కూడా శక్తి లేకుండా అంత పేదవాడైపోయింది అన్నమాట. అంటే వైశ్య కుటుంబంలో పుట్టినటువంటి వ్యక్తి విశ్వనాథుడు. ఈయన అన్నం తినేటప్పుడు కనీసము పచ్చడి కూడా వేసుకునేదానికి లేకుండా, ఒక నెయ్యి మెతుకు వేసుకునేదానికి లేకుండా అంత పేదరికంగా తయారైపోయాడు. ఇప్పుడు మనం కూడా ఒక ఊళ్ళో ఉండి పేదరికంగా అనుభవిస్తూ ఉంటాం. పేదరికం అనుభవించినప్పుడు ఏదైనా ఒక అవమానం జరిగినప్పుడు, ఏదైనా ఒక చిన్న సంఘటన జరిగినప్పుడు మనకు చాలా కొన్ని బాధలు కలుగుతాయి అన్నమాట. మీరు నన్ను బంగారు ఉయ్యాల్లో పెంచి ఎంతో అద్భుతంగా పెంచినారు, నేను ఇప్పుడు మిమ్మల్ని సాకడం అనేది పెద్ద కష్టమేం కాదు నాయన, చెరొకరిని కావల్లో పెట్టుకొని తీసుకొని పోయి కావడిలో మోసుకొని పోయి సాకుతాను అంటాడు. కావడిలో తీసుకొని పోయేంత ఇప్పుడు మనకు పూర్వమైతే ఉచిత బస్సులు ఉండేవి, అన్నీ ఉండేవి. ఇప్పుడు ఏం లేవురా అంటే ఎట్లో తిట్టు మోసుకొని పోతలేని ఈ యొక్క శ్రావణ కుమారుడు చెప్తాడన్నమాట. ఈ శ్రావణ కుమారుడు చెప్పినప్పుడు ఏమవుతుందంటే ఈయన ఎక్కడెక్కడనో అర్థమైనటువంటి స్థితిలో బతకాలని ప్రతి ఒక్క తల్లిదండ్రి కోరుకుంటారన్నమాట. కోరుకొని పెద్దగా చదివించాడు. వాడి జీవనోపాధి పెంచేదానికి తన జీవితం అంతా కూడా కష్టపడతారన్నమాట. కానీ కొడుకులు కానీ బిడ్డలు కానీ కోడళ్ళు కానీ ఎట్లా ఉన్నారంటే, ఉదాహరణకు ఒక కొడుకు ఉన్నాడు అనుకో, వాడు ఒక అమ్మాయి ఉంది, ఆ అమ్మాయి పెళ్లి చేసుకోవాలనుకుంటుంది. పెళ్లి చేసుకున్నప్పుడు మొట్టమొదటి ఏమవుతుందంటే, అరే మీ ఇంట్లో టంకు పెట్టి ఉంది అంటుంది. మా ఇంట్లో టంకు పెట్టెలేము ఉండవు, మా నాయన టంకు పెట్టెలు పారేస్తాడు అన్నాడు. మరే టంకు పెట్టంటే ఆ టంకు పెట్టి. థ్యాంక్ యూ సార్. కొంతమంది కొంతమంది ఉద్యోగాల్లో స్థిరపడిపోయి ఉంటారు. కొంతమంది ఇంకా సరే అందరికి కూడా వివాహం అయింది అనుకుంటాను. కొంతమంది కానవాళ్ళు ఎవరైనా ఉంటే వాళ్ళు కూడా తొందరలో వివాహం కావాలని కోరుకుంటున్నాను. అదే కాకుండా మీరందరూ శ్రద్ధగా ఉద్యోగాలు చేసుకుంటూ మీ జీవితాల్లో స్థిరపడి మీరందరూ బాగుండాలని కోరుకుంటూ ఉన్నాను. మా మిత్ర బృందానికి హృదయపూర్వక నమస్తులు. సభాధ్యక్షులుగా ప్రస్తుత హెడ్ మాస్టర్ రామచంద్రారెడ్డి గారికి శుభాభినందనలు. పాఠశాల కరస్పాండెంట్ కొప్పరపు సోమశేఖర్ గారికి శుభాకాంక్షలు. 2008-2009 బ్యాచ్ విద్యార్థులందరికీ శుభాకాంక్షలు. వాస్తవంగా మీరు నా దగ్గర 5 సంవత్సరాలు చదువుకున్నారు. మన భారతీయ సంస్కృతి సభ్యతను గురించి మీకు బాగా వివరంగా నా సబ్జెక్ట్ చెప్పేటప్పుడే నేను చెప్పాను. మనం ఏ పని చేస్తుంటే ఆ పనిలో త్రికరణ శుద్ధిగా ఉండి మంచి అనిపించుకోవాలి. ఎందుకంటే ఏ పని అయినా సరే, అది ఇంటిలో గృహస్థుడైనా సరే వారు సక్రమంగా త్రికరణ శుద్ధిగా పని చేస్తే మంచి అనిపించుకుంటారు. ఈ మంచి అనిపించుకోవడం ఎట్లా ఉంటుంది అని అంటే జీవితం అంతా మీరు గుర్తుపెట్టుకుంటారు.
మీరు ఎప్పుడైతే సక్రమంగా నడుచుకుంటారో మీ పిల్లలు కూడా మీలాగానే నడుచుకుంటారు. ఇది అలాంటి సమస్యలు రావు. ఇకపోతే దైవీ బలం ఉండే దైవీ శక్తి అన్నిటికంటే గొప్ప శక్తి ప్రతి వారి హృదయంలో ఉండి అందరినీ నడిపించుకుంటుండేటువంటి శక్తి దైవీ శక్తి. అందువలన మీ చిన్న పిల్లలకు కానీ ఒకటి ఈ సంవత్సరము సరస్వతి విగ్రహాన్ని పెట్టారు అని అంటే ఎంత విశేషమైనటువంటి విషయం. అంతేకాకుండా ఒక ముస్లిం అబ్బాయి మహమ్మద్ రఫీ అని ఊబలంపల్లి ఒక చిన్న పల్లెటూరులో ఉన్నటువంటి వాడు మహమ్మదీయుడైనప్పటికీ కూడా తన హృదయంలో సరస్వతీదేవి విగ్రహాన్ని నింపుకొని ఆ విగ్రహ రూపాన్ని ఇచ్చినాడు అంటే ఎంతో విశేషమైనటువంటి విషయం. అందువలన ఇలాగా ఓ ప్రత్యేకత అంటే అలాగా అతను శిల్పకళా మందిరంలో పనిచేస్తున్నాడు కాబట్టి ఓ ప్రత్యేకమైనటువంటి వ్యక్తిగా గుర్తింపు తెచ్చుకున్నాడు. అలానే మీరు ఏ కంపెనీలలో పనిచేస్తున్నా కానీ నెంబర్ 1 అనిపించుకునేటట్లుగా మీరు పనిచేస్తే చాలా మంచిది. గృహస్థులుగా ఉన్నప్పుడు కూడా మీ పిల్లలను మంచి క్రమశిక్షణను పెంచి మీ కర్తవ్యాన్ని సక్రమంగా నిర్వర్తించవలసిందిగా కోరుతూ ఇంతటితో ముగించున్నాను. మన రాధాకృష్ణ సార్ గారిని ప్రసంగించవలసిందిగా కోరుకుంటున్నాను. ప్రేమైన విద్యార్థులారా, 2008-09 సంవత్సరం యొక్క పూర్వ విద్యార్థులు ఈరోజు ఒక చక్కని పండుగ వాతావరణం ఏర్పాటు చేసుకొని అందరు కలిసి ఒక పండుగను మీరు జరుపుకుంటున్నారు. అందరిలో సోదర భావాన్ని దీన్ని ఒకసారి నెమరు వేసుకొని గత స్మృతులను నెమరు వేసుకోవడానికి మనం అంతా కలవడానికి వచ్చాం. మాకు కూడా మంచి అవకాశాన్ని కల్పించారు. మిమ్మల్ని చూసే అవకాశం కలిగింది. విద్యార్థులు మంచి స్థితిలో ఉంటే కాదు, వారు ఇచ్చేటువంటి ఆ స్థితిలో ఉండడమే విద్యార్థులు ఉపాధ్యాయులు కోరుకుంటారు. విద్యార్థుల యొక్క భవిష్యత్తును ప్రతి ఉపాధ్యాయుడు కోరుకుంటాడు. వాళ్ళు ఇచ్చేటువంటి వాళ్ళ సంతోషం ఉంటే వీళ్ళకి ఆనందం కలుగుతుంది. అంటే తల్లిదండ్రులు ఏ రకంగా తమ సంతానం మంచి స్థితిలో ఉంటే ఎంత సంతోషపడుతుంటారో అదేవిధంగా ఉపాధ్యాయులు కూడా గుర్తు చేసినప్పుడు వాళ్ళ ఒక నమస్కారం చేస్తే అదే ఎంతో సంతోషం, ఎంతో హృదయంలో పూర్తిగా ఆనందం అనుభవిస్తారు. మరి ఈరోజు విద్యార్థులు మీరంతా కూడా మంచి స్థాయిలో స్థిరపడి ఉంటారు. సరే, మన యొక్క స్థితిని బట్టి ఉంటుంది. భగవంతుని యొక్క మనపైన కృపను బట్టి, కరుణను బట్టి భగవంతుడు మనకు ఆ స్థాయిని ఏర్పాటు చేస్తే అందరూ ఒకటే రకంగా ఉండదు. రకరకాల స్థితిలో మనం ఉంటాం. కొందరు విషాదాలుగా ఉంటారు, కొందరు ఉద్యోగస్తులుగా ఉంటారు, కొందరు రకరకాల వృత్తుల్లో స్థిరపడి ఉంటారు. ఏ వృత్తిలో మనం ఉన్నప్పటికీ కూడా ఆ వృత్తిలో నాణ్యత సంపాదించండి, మంచి స్థితిలో ఉండండి. జీవిస్తున్నాం అంటే అన్ని జీవరాశులు జీవిస్తున్నాయి ప్రకృతిలో. అందుకే ఆహార నిద్ర భయమేదనం చ సమానమేత పశుభిర్నరారం. ఆహార, నిద్ర, భయ, మైథునం ఈ 4 క్రియలు మనుషులలో పశువుల్లో అందరూ సమానంగా ఉంటుంది. కానీ మనుషుల్లో ఏమిటి తేడా? జ్ఞానం ఇచ్చాడు భగవంతుడు, భాషా భావం ఇచ్చాడు, పరులకు ఉపకారం చేసే స్వభావం కలిగించాడు భగవంతుడు. కాబట్టి తద్భిన్నంగా అంటే పశువులతో కాకుండా, పశువుల యొక్క గుణాలు కాకుండా మనం విశేషమైన కృషి చేయాలి, సాధన చేయాలి. అదే తపస్సు దీక్షగా చేసుకుంటూ ముందుకెళ్తే మన గురించి మన ఆదర్శంగా జీవించాలి. మనం ఇతరులకు ఆదర్శం కావాలి. కాబట్టి మన జీవనంలో మనం నడిచే ప్రతి అడుగు కూడా మనం ఎటువంటి అడుగు వేస్తున్నాం, మంచి ముందుకు వెళ్తున్నామా, వెనుక వెళ్తున్నామా, మనం పరులకు ఉపకారం చేస్తున్నామా, అపకారం చేస్తున్నామా, ప్రతి ఒక్కరు మనం పేరు చేసుకోవాలి. అంటే జీవితము ఒక రకంగా ఇది పూలపాము కాదు, పూలబాట కాదు, ఒక కంటకమయమే అయినప్పటికీ కూడా ఈ కంటకమయాన్ని సుగమం చేసుకొని పూలబాటగా చేసుకొని మనం ఇప్పుడు మన సుబ్బారావు సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. వేదికను అలంకరించిన మన పాఠశాల కరస్పాండెంట్ సోమశేఖర్ గారు, అదేవిధంగా వేదికను అలంకరించిన మీకు మాకు గురువులు, మన పాఠశాల సిబ్బందికి, అలాగే నాతో పాటు పనిచేస్తున్న ఉపాధ్యాయులందరికీ
నా హృదయపూర్వక నమస్కారాలు. 2008-9 విద్యార్థులకు నా ఆశీస్సులు. మన పాఠశాలలో ఇంతవరకు జరిగిన కార్యక్రమానికి దీనికి చాలా తేడా ఉంది. ఎందుకంటే ఇంతవరకు జరిగిన ఏ బ్యాచ్ కూడా సరస్వతి అమ్మవారి విగ్రహం పెట్టాలనే ఆలోచనే రాలేదు. మీరు ఇప్పుడు విద్యార్థులు కాకుండా తల్లిదండ్రులు అయినారు కాబట్టి మీ పిల్లల పట్ల కొంచెం ఓర్పుతో వ్యవహరించండి. ఎందుకంటే పిల్లల మీద ఎక్కువ కోపించుకోకండి, కొట్టొద్దు అని అతి గారాభం కూడా చేయకుండా వాళ్ళ క్రమశిక్షణతో పెంచండి. ఓకే, ఆల్ ది బెస్ట్. థ్యాంక్ యూ సార్. మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. ఈనాటి పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో అధ్యక్షస్థానంలో ఉన్నటువంటి శ్రీ రామచంద్రారెడ్డి గారు, పూర్వ ప్రధానోపాధ్యాయులు శ్రీ ఏ ఆనందరావు గారు, పాఠశాల కరెస్పాండెంట్ శ్రీ కె సోమశేఖర్జీ, అట్లే వేదికపై ఉన్నటువంటి పాత కొత్త ఉపాధి మన ఉగాది పర్వదినం వస్తుంది కాబట్టి అడ్వాన్స్గా మీకు అందరికీ ఉగాది పర్వదినంగా మీరు ఒక అపూర్వమైన కానుకని ఈ పాఠశాలకి ఇచ్చారు అనే విషయం నాకు సమాచారం ఇస్తూనే చెప్పారు. 6వ తేదీ ఇక్కడ సరస్వతి మాత విగ్రహ ఆవిష్కరణ ఉంటుంది, 9వ తేదీ ఈ కార్యక్రమం ఉంటుంది అని. కాబట్టి ఆ విధంగా మీరు ఇది సరస్వతి నిలయం, విద్యా ఆలయం, విద్య అంటే ఆలయం దేవతనే. అయితే ఆ సరస్వతి నిలయంలో మన సంస్కృతిలో ఒక భాగం ఏంటంటే ఆ సరస్వతి అధిష్టాన దేవతకు ఒక రూపం ఇచ్చుకుంటాము, ఆ రూపంలో మనం ఆరాధిస్తాము. కాబట్టి ఆ విధంగా ఆ రూపంలో ఆరాధించుకునేటువంటి ప్రక్రియను మీరు ఇక్కడ ఏర్పాటు చేశారు. ఇక్కడ సరస్వతి మాతనిచ్చేసి సరస్వతి మాత స్వరూపాన్ని వర్ణించడంలో ఏంటారంటే ఆమె కంప్లీట్ తెలుపు. శారద నీరదేందు కనసార మరాల మళ్ళీ పటీర ఎదగాలి అనే సంకల్పంతో మనము ఒక సాకార రూపాన్ని ఇక్కడ ఉంచుకోవడం అయితే చేశారో అందుకు మీకు అందరికీ కూడా ప్రత్యేక ధన్యవాదాలు తెలియజేసుకుంటున్నాను. తర్వాత రెండో విషయము, మనం ఈరోజు 2009 అంటే అది 15, ఇది 15-30 సంవత్సరాలు. అంటే ఇది యువకుల కాలం. భారతదేశాన్ని అందరూ చెప్తుంటారు, ప్రధానమంత్రి దగ్గర నుంచి ముఖ్యమంత్రి చెప్తుంటారు మన దేశం విశేషత ఏంటి, ఇంకొక 25 సంవత్సరాల పాటు మనం గొప్ప దేశంగా ఎదిగేందుకు ఉన్నటువంటి కారణం ఏంటి అంటే యువజనులు ఎక్కువగా ఉండేటువంటి దేశం. ప్రపంచంలో వృద్ధులు ఎక్కువైనారు కానీ భారతదేశంలోనే యువకులు ఎక్కువ ఉన్నారు. కాబట్టి ఆ విధమైనటువంటి యువజనుల్లో ఉన్నటువంటి మీరందరూ కూడా గమనించాల్సింది ఇంకొక అంశము, ఈ వయసులోనే మనం ఏదైనా సాధించగలుగుతామని ఒక మంచి వైపు ముందుకెళ్తూ సాధన చేయగలిగేటువంటి స్థితిలో ఉన్నట్టు మీరందరూ కూడా ఒక మంచి వైపు మనం వెళ్తూ మంచి స్థాయికి మనం ఎదుగుతూ మన చుట్టూ ఉన్న సమాజం కూడా మంచిగా ఉండేందుకు ప్రయత్నం చేయగలిగితే ఒక విశేషమైనటువంటి సాధన మనకు జరుగుతుంది. అది మనకు, కుటుంబానికి, మన గ్రామానికి, దేశ హితానికి కూడా ఉంటుంది. ఆ విధంగా మీరందరూ కూడా కృషి చేయాలని కోరుకుంటూ ముగిస్తున్నా. ఇప్పుడు మన పిఈటి మహమ్మద్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. కరెస్పాండెంట్ సోమశేఖర్ గారు, స్కూల్ హెడ్ మాస్టరు ఆనందరావు సార్ గారు, ప్రస్తుతం హెడ్ మాస్టరు రామచంద్ర గారు, మిగతా ఉపాధ్యాయులందరికీ నమస్కారములు. మీరు సభకు వచ్చిన విద్యార్థులు అందరికీ శుభాశిస్సులు. మీరు నేను 2009లో 2004లో రిటైర్ అయినాను. ఆ సంవత్సరం మీరు 6వ తరగతికి వచ్చినారని చెప్పినారు. సంతోషము. మీరు అందరూ కలిసి నాకు ఇన్వైట్ చేసినారు, చాలా సంతోషము. ముఖ్యంగా ఏమి విషయాలు చెప్పాలని కానీ మన టీచర్లు అన్ని విషయాలు మీకు చెప్పినారు, మంచి చెడ్డని. మీరు కూడా ఆ విధంగా అలవాలని కోరుకుంటున్నాను. జీవితంలో కొన్ని చెడ్డ అలవాట్లు ఉండకూడదు. అందరికీ 30 years వచ్చింటాయి. ఎక్కువ ఇప్పుడు ఉండే దురభ్యాసంలో స్మోకింగ్ కానీ డ్రింకింగ్ కానీ అట్లా అలవాటు పెట్టుకుంటే సంఘంలో మీకు గౌరవ మర్యాదలు ఉండవు. అందుకని అటువంటి అలవాటు పోవద్దు. మీరు ఎప్పటికైనా నీతి నిజాయితీ మానవ ధర్మముగా నడుచుకునేవలేను. రెండో విషయం ఏమంటే
మేము ఉన్న నుంచి స్కూల్ సరస్వతి బొమ్మ ఎవరు పెట్టలేదు. మీ బ్యాచ్ పెట్టింది నాకు సంతోషము, చాలా సంతోషము బ్యాచ్ పెట్టింది. రెండోది ఏమంటే ఇక్కడ నేను పీఈటీగా పనిచేశాను. కనీసం 15 సంవత్సరాల వరకు జర్నల్స్లో మన పడకల స్కూల్ అంటే ఎంతో పేరున్నాడు. జిల్లాలో కూడా 4 తూర్లు గెలిచినాము. ఆదోని, పత్తికొండ, కర్నూలు 2 తూర్లత. ఆ విధంగా అందరికీ మంచి పేరు తెచ్చుకున్నాము. ఇక ఈ స్కూల్లో రిజల్ట్ కూడా 80% 10th క్లాస్ ఎప్పుడు సావలేదు. రిజల్ట్ బాగున్నా గేమ్స్లో కూడా మన స్కూల్ అంటే పడకల స్కూల్ అంటే జిల్లాలో కూడా అందరికీ మన జర్నల్స్లో కూడా ఫేమస్గా ఉన్నది. ఇప్పుడు మరి నేను పోయిన రిటైర్ అయినాక మరి ఎవరు వచ్చారో నీట్గా నాకు తెలియదు. ఆ విధంగా మీరు సంఘంలో గౌరవ మర్యాదలుగా ఉండాలని, చెడ్డల వాటి లోన్ కాకూడదని ఆ దేవుడిని ప్రార్థిస్తూ జీవిస్తున్నాను. ఇంతే సంగతులు. ఇప్పుడు మన సురేష్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. నా పేరు సురేష్ బాబు. నేను ప్రాలదూత కరెస్పాండ్ సార్ వారి యొక్క అల్లుడిని. నేను 1996లో వాసవి స్కూల్లో అనేది టీచర్గా అపాయింట్ కాబడినాను. అక్కడ 14 years హెచ్ఎంగా పనిచేసినాను. దాని తర్వాత ఇక్కడ మనకు 2007లో సుబ్బయ్య సార్ రిటైర్ అయినారు. 2010-11 బ్యాచ్ నుంచి నేను ఇక్కడ మ్యాథ్స్, ఫిజిక్స్ 2 బ్యాచెస్కి చెప్పినాను. అక్కడ దాని తర్వాత ఏమైందంటే ఈ పిల్లలు తెలుగు మీడియంలో చదివే పిల్లల యొక్క సంఖ్య తగ్గిపోవడంతో ఇంత క్యాంపస్ అనేటువంటిది ఏమైపోతుంది, పాడుపడిపోతుంది అనేటువంటి ఉద్దేశం. స్కూల్ పెడితే ప్రస్తుతం ఉన్నటువంటి పరిస్థితులకు అనుగుణంగా మనం కూడా మారినట్లు అవుతుంది అని ఉద్దేశంతో రామచంద్ర సారు, కొండయ్య సారు, సోమశేఖర్ సారు వీళ్ళందరూ కూడా అనుకొని ఒక ఇంగ్లీష్ మీడియంను పెట్టాలి అనేటువంటిది ఉద్దేశంతో దీన్ని పెట్టడం అనేది జరిగింది. దానికి కంప్లీట్గా నేను బాధ్యత తీసుకొని దాన్ని మెయింటైన్ చేయడము జరుగుతూ ఉంది. సో మీకు చూస్తూనే మీకు అనిపించుంటుంది క్యాంపస్లోకి వస్తూనే, అంటే మీరు చదివినప్పుడు ఉన్నటువంటి క్యాంపస్ ఎలా ఉంది, ఇప్పుడు ఎలా ఉంది అనేటువంటి ఇది కూడా మీరు గమనిస్తే మీ యొక్క ఫీల్డ్లో కూడా మార్పు వచ్చి ఉంటుందని నేను అనుకుంటున్నాను. సో ఇప్పుడు మన యొక్క కేపీజీ స్కూల్ మంచి రిజల్ట్ అంటే 592 మార్క్స్తో మన యొక్క స్టేట్లోనే 3rd ర్యాంక్ అనేటువంటిది కూడా మన స్కూల్ ఇప్పుడు తెచ్చుకున్నటువంటిది జరిగింది. సో అలాగే ప్యారలల్గా సేమ్ హెచ్పిఎం స్కూల్లో కూడా ప్రతి సంవత్సరం కూడా 100% రిజల్ట్ అనేటువంటిది వస్తూ ఉంది. అక్కడ కూడా మంచి మార్క్స్ కూడా పిల్లలు తెచ్చుకుంటున్నారు. సో ఇది నా యొక్క పరిస్థితి. తర్వాత ఇంకోటి ఏంటంటే ఈ యొక్క పూర్వ విద్యార్థుల సమ్మేళనం అనేటువంటిది జరుపుకోవడం అనేటువంటిది చాలా అదృష్టకరమైనటువంటి విషయము. సో అందులో మెయిన్ ఏంటంటే అందరం కలుస్తాం ఒకటి, తర్వాత మన గురువులను మనం ప్రతిష్ఠించడం అనేటువంటిది చాలా ఈజీగానే, అంటే కష్టంతోనే ప్రతిష్ఠించినారు. మళ్ళీ ఈజీ అంటే అట్లాని కాదు అనేది ప్రతిష్ఠించినాము. సో ఈ రోజు నుంచి మేము ఈ క్యాంపస్ దాటిపోయేంత వరకు అంటే మా సర్వీస్ ఉన్నంత వరకు తర్వాత వరకు కూడా దాన్ని కాపాడుకోవాల్సినటువంటి బాధ్యత కానీ అది మా పైన, మా ఇప్పుడున్నటువంటి చదువుతున్నటువంటి పిల్లలపైన ఖచ్చితంగా ఉంటుంది. ఏదేమైనా సరే ఈ సరస్వతీదేవి విగ్రహాన్ని మీరు ఈ ఆవిష్కరించడం అనేటువంటిది చాలా శుభ పరిణామము. యాక్చువల్గా మీరు ఇది పెట్టకముందే మేము అనుకుంటున్నాం, అంటే మేనేజ్మెంట్ ఏమైతే ఒక విగ్రహం పెడితే బాగుంటుంది అని అనుకుంటున్నాము. అనుకున్న ఒక 10 daysకే మీలో ఆలోచన రావడం అనేది మాకు చాలా ఆశ్చర్యం అనిపించింది. ఏంటి మనము అనుకున్నాం, వెంటనే వీళ్ళు కూడా ఇదే ఆలోచన రావడం ఏంటి అనేటువంటిది చాలా ఆశ్చర్యం అనిపించింది. అట్ ది సేమ్ టైము మళ్ళీ ఇక్కడ ఇంగ్లీష్ టీచర్గా పనిచేస్తున్న శుభా మేడం అని ఉన్నారు. వాళ్ళ భర్త కూడా ఇక్కడే చదివినారు, వాళ్ళ పిల్లలు కూడా 3 ఉన్నారు ఇక్కడే చదివినారు. ఆమె సేమ్ ఏం సార్ ఇట్లా కడుతున్నారు, ఇది ఏంటి అని అంటే ఇట్లా విగ్రహం పెట్టాలనుకుంటున్నారు, ఇట్లా ఓల్డ్ బ్యాచ్ 8-9 బ్యాచ్ వాళ్ళంటే అవునా సార్ మేము పెట్టాలనుకున్నాం సార్, యాక్చువల్గా అది ఇది ఇట్లా అయిపోయిందంటే సరేలే మా మస్తులు ఉన్నాయి స్కూల్ చేయాలనుకుంటే ఏదో ఒకటి చేయొచ్చు. వాళ్ళు ఏంటంటే ఇక్కడ ఏ టీచర్ పని చేసినా కానీ వాళ్ళందరూ కూడా ఫ్రీ ఎడ్యుకేషన్ ఇస్తాం. వాళ్ళ 3 పిల్లలకు మనం ఇక్కడ ఫ్రీ ఎడ్యుకేషన్ ఇవ్వడంతో మనం స్కూల్కి ఏమీ ఇవ్వలేదు కదా, మనం స్కూల్కి ఏదో ఒకటి చేయాలని వాళ్ళు, నేను కూడా అక్కడ హెచ్పిఎం స్కూల్లో చదువుకున్నాను కాబట్టి ఏదో ఒకటి చేయాలని వాళ్ళు అనుకున్నారంట. సరే కొద్దిగా డిసప్పాయింట్ అన్నారు మేడం, మేము పెట్టాలనుకున్నామే అని. సరే దేవుడి సంకల్పం ఎవరికి ఉంటుందో మనం తెలియదు కదా, మేము అనుకున్నాము వాళ్ళు అనుకున్నారు. కానీ దానికి 3 years పట్టింది ఆ విగ్రహం తయారు చేయించడానికి అక్కడ శిల్పులకు. మీరు ఫస్ట్ ఈ విగ్రహం అనుకోవడం పర్వాలేదు, సరే ముందుగా గెట్టుగా చేయండి మన తర్వాత చూద్దాంలే అనుకుంటే లేదు సార్ ఇది అయిపోవాలి 9th లోపలే అయిపోవాలంటే ముందుగా విగ్రహం తయారు కావాలి కదా నేను అన్నా, నాకు తెలియదు కదా
నేను అనుభవపూర్వకంగా చూసుకున్నాను కాబట్టి ఎలా తయారు చేస్తారని 9వ తారీఖు విగ్రహం అంటే 9 కాదు సార్, 9వ తారీఖు గట్టిగా అయిపోయే లోపల మేము విగ్రహం ప్రతి చేస్తాం సార్ అంటే నా అసలు ఏం చాలా అర్థం ఏమి అసలు తెలిసి మాట్లాడుతున్నారా తెలియక మాట్లాడుతున్నారా అని అనుకున్నాను నేను. తర్వాత కాదు సార్ రామచంద్ర సార్ లేదు సార్ అబ్బాయి శిల్పి సార్ అని అప్పుడు అన్నారు సార్. అప్పుడు నాకు ధైర్యం కలిగింది, ఓహో అయితే ఇది సక్సెస్ అవుతాంలే అని అనుకున్నాము. దానికి అందరి తరఫున నేను ఒకసారి కృతజ్ఞత తెలుపుకుంటూ సెలవు తీసుకుంటున్నాను. ఇప్పుడు అంకల్ సార్ గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాను. వందనం చేసుకుంటున్నాను. అలాగే నన్ను కన్న తల్లిదండ్రులకు వారికి కూడా నా పాదాభివందనం చేసుకుంటున్నాను. నేను ఇప్పుడు ఇక్కడికి వచ్చిన చాలా సంతోషపడుతున్నాను. ఎందుకంటే నేను 23 సంవత్సరానికి ఈ టీచింగ్ ఫీల్డ్కి వచ్చానండి. 1989 సంవత్సరంలో ఆలగడ్డలో పాలిటెక్నిక్ ఏపీఆర్జేసీ కోచింగ్ స్టార్ట్ చేశాను. ఎంతోమంది పేద విద్యార్థులకు ఉచిత శిక్షణ ఇవ్వడం కూడా జరిగింది. అది నేను చాలా ఫీల్ అవుతున్నాను. జీవితంలో మనం ఏమి సాధించామనేది కాదు, ఎంత డబ్బు సాధించామనేది కాదు, ఎంత సహాయం చేశాము అనేది చాలా ముఖ్యము. ఇంతమంది పెద్దలు చెప్పారు మీకు. ఈ రోజు మీరు మహత్తరమైనటువంటి ఒక కార్యక్రమాన్ని ఏర్పాటు చేశారు. అందరూ పూర్వ విద్యార్థులు చేసుకుంటారు, సంతోషమే. కానీ ఆ పూర్వ విద్యార్థుల సమ్మేళనంలో జీవితాంతము యుగాంతం వరకు గుర్తుండేటువంటి గొప్ప మహత్తరమైనటువంటి కార్యక్రమాన్ని మీరు చేపట్టేందుకు చాలా 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 ధన్యులండి మీరు. ఎందుకంటే ఇక్కడ ఉన్నటువంటి ప్రతి ఒక్క అధ్యాపకులు ఉన్నటువంటి ఆ అమ్మవారు పరకాయ ప్రవేశం చేసి మీకు మీ పిల్లలకు మీ జీవితాంతం నుంచి ఇప్పుడు ఒక కొత్త వెలిగిచేలాగా వాళ్ళ బ్లెస్సింగ్ ఇచ్చింది అమ్మవారు. సో ఇది చాలా 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 గ్రేట్. సో ఇది మాత్రం నేను కూడా చాలా సంతోషపడుతున్నాను. కాబట్టి మీరు కూడా ఇంకా ఇక్కడ చాలామంది సార్ వాళ్ళు ఉన్నారు, వాళ్ళు మీకు జీవితం గురించి చెప్పారు. సార్ చాలా కథ చెప్పాడు, కారు ఒక్కరు కూడా మీరు అబ్జర్వ్ చేయలేదు, దాంట్లో నీతి కూడా ఎవరు అబ్జర్వ్ చేయలేదు. ఒకటి గుర్తుపెట్టుకోండి మా, ఆడవాళ్ళు కానీ మగవాళ్ళు కానీ మనకు కనిపించే దేవుళ్ళు ముగ్గురే, అమ్మ నాన్న గురువు. వీళ్ళు ముగ్గురు మీరు ఎన్ని తప్పులు చేసినా కూడా ఎంత చేసినా కూడా క్షమించే మనతత్వం కలిగినటువంటి వీళ్ళే. కానీ కనిపించే దేవుళ్ళు మాత్రము ఈ ముగ్గురులే. కనిపించిన దేవుళ్ళు ఎంతమంది ఉన్నారు మనకు తెలియదు. కుల మతాలకు అతీతంగా ఉన్నటువంటి మన ఈ భారతదేశంలో మీరు అందరు కలిసి ఒక అమ్మవారి విగ్రహాన్ని ప్రతిష్ఠించారంటే మీ యొక్క త్యాగానికి అప్రిషియేట్ అవుతున్నాను. ఓకే, కాబట్టి నేను చెప్పేది 3 విషయాలు. సార్ వాళ్ళందరూ చెప్పారు, నీకు చేతనైతే సహాయం చేయి, సమాజానికి ఉపయోగపడు అంతే. కానీ సమాజానికి మాత్రం ఎప్పుడు మాత్రం కీడు తలపెట్టిన ఆలోచన మీ మైండ్లో ఉండకూడదు. ఫ్యామిలీ ఏంటి, మన పిల్లలు ఏంటి, మన తల్లిదండ్రులు ఏంటి అని ఒకసారి అబ్జర్వేషన్ ఖచ్చితంగా చేయాల్సిన బాధ్యత మీలో ఉంది. గుర్తుపెట్టుకోండి. ఇప్పుడు చాలామంది ముస్లింలను చూస్తున్నాం మనము, వాళ్ళు లేకపోతే మనం లేము, తల్లిదండ్రులు లేకపోతే మనం లేము. అత్త ఒక రకము అమ్మ ఒక రకం అని ఆడవాళ్ళు చాలా మంది చూస్తుంటారు. తప్పుమ్మా, వాళ్ళు ఆడవాళ్ళే, అమ్మాయినా ఆడదే, అత్త అయినా ఆడదే. గుర్తుపెట్టుకోండి. ఇది నువ్వు చేసినావు అనుకోండి ఖచ్చితంగా రిపీట్ నీ పిల్లలు చేస్తారండి. కాబట్టి దయచేసి చెప్తున్నాను, తల్లిదండ్రులు మాత్రం ఎప్పుడు మీరు బాధ పెట్టద్దు. మీకు చేతనైనంత వరకు వాళ్ళను చనిపోయేంత వరకు కూడా బాగా చూసుకోండి, అదొక్కటి చాలు. ఎందుకంటే ఇక్కడ చాలా మంది చూస్తున్నారు, చాలా మంది బాధపడుతున్నారండి. ఎంత ఉన్నా కూడా లాస్ట్ చివరికి రోడ్డు మీద పడి ఎంతో మంది చూస్తున్నాం మనం. కాబట్టి చేతులెత్తి మీకు దండం పెడుతున్నాను, మనల్ని జన్మనిచ్చినటువంటి తల్లిదండ్రులు మాత్రము మనము సత్యంత వరకు మనం చూసుకునే బాధ్యత మన మీద ఆధారపడి ఉంటుంది. కాబట్టి ప్రతి ఒక్కరూ చూడండి, మీరు ఉన్న స్థితి ఖచ్చితంగా ఎదగాలి అంటే వాళ్ళ ఆశీర్వాదం ఉండాలండి. వాళ్ళ ఆశీర్వాదం లేకపోతే మనం ఎంత చేసినా ఎంత కష్టపడినా కూడా మనం సక్సెస్ కాలేము. ఎప్పటికైనా సరే మన అమ్మ నాన్న మన గురించి కన్నీరు ఒక బొట్టు రాల్చారంటే మన వినాశనం స్టార్ట్ అయినట్టే. అది మనకు తెలియకుండా స్టార్ట్ అయిపోతుంటుంది. కాబట్టి ఎప్పటికైనా సరే అమ్మా, మీరు బాగా మీ తల్లిదండ్రులు చూసుకుంటే మీ పిల్లలు కూడా ఖచ్చితంగా ఒకటి ఇప్పుడు చేసామంటే మనకి వెంటనే రియాక్షన్ ఉంటుందండి. రియాక్షన్ ఎప్పుడో జరుగుతా అంటారు, ఇప్పుడే జరుగుతుంది. ప్రజెంట్ నువ్వు చేసిన వాడు దానికి ఖచ్చితంగా రియాక్షన్ ఉంటుంది. కాబట్టి మీరు ఇప్పటికే ఆల్రెడీ ఎంతో మంచి ఉన్నత స్థితిలో ఉన్నారు. ఇంకా బాగా కష్టపడండి. కష్టపడితే మనం ఏదైనా సక్సెస్ అవుతాం. ఉదాహరణకు నేనే టెక్నిక్ చేయాలని ఎంతో ఇంట్రెస్ట్ ఉండేది. ఎంట్రెన్స్ కోచింగ్ కూడా డబ్బులు లేవు. 2 సార్లు రాసినా ర్యాంక్ రాలే. నా కాన్సెప్ట్ అదే, ఏ పిల్లవాడు బాధపడకూడదు అనే ఉద్దేశంతో నేను ఆలగడ్డలో స్టార్ట్ చేశాను. ఇప్పటికి ఎవరి బ్యాచ్ 120 మెంబర్స్ అండి. ఇప్పుడు 27 బ్యాచ్లు అయిపోయినాయి. ప్రతి ఒక్కరు కూడా ఎంతోమంది సాఫ్ట్వేర్లు ఎంతో మంచి ఉద్యోగాలు ఉన్నారు. అది నేను చాలా సంతోషపడుతున్నాను. ఓకే, కాబట్టి మీరు కూడా ఖచ్చితంగా సక్సెస్ కావాలి అంటే
మన లక్ష్యం ఖచ్చితంగా కరెక్ట్ అయిన లక్ష్యాన్ని ఎంచుకోవాలి. అది ఏదైనా కావచ్చు, మనం ఏం జాబ్ చేయాల్సిన అవసరం లేదు. ఏదైనా సరే సక్సెస్ కావడానికి ఒక ప్రణాళిక అనేది చాలా ముఖ్యం. సార్ వాళ్ళు చెప్పారు, ప్రణాళిక లేని చెప్పని ఏం చేసినా వేస్ట్ అని. మీకు ఏ రంగమైనా కావచ్చు అండి, అది దాని సక్సెస్ కావాలి అంటే ఖచ్చితంగా దానికి తగ్గట్టు ప్రణాళిక మనం ఏర్పాటు చేసుకోవాలి, అది ప్రిపరేషన్ చేసుకోవాలి. ఆ ప్రణాళిక ఎలా ఉండాలంటే ఇంప్లిమెంట్ అవుతుండాలి డే బై డే. అది రైతు కావచ్చు, ఏదైనా కావచ్చు. కాబట్టి మీకు అందరికి కూడా, మీకు మీ పిల్లలకి అందరికి కూడా ఆయురారోగ్యాలతో ఐశ్వర్యాలతో ఉండాలని చెప్పేసి నేను మనసాగా దీవిస్తున్నాను. ఈ అవకాశం ఇచ్చిన అందరికీ కూడా చాలా సంతోషం. థ్యాంక్ యూ. గారిని మాట్లాడవలసిందిగా కోరుకుంటున్నాం. మన ఆశయాలు, మన పాత జ్ఞాపకాలు మళ్ళీ గుర్తు చేసుకునే ఒక గొప్ప సందర్భం. మన గురువుల మార్గదర్శకత్వం, పాఠశాల యాజమాన్యపు సపోర్ట్, ఇవన్నీ మనలను జీవితంలో విజయవంతమైన వ్యక్తులుగా తీర్చిదిద్దాయి. ఈరోజు మనం ఎక్కడైనా ఉన్నా, ఎలాంటి పొజిషన్లో ఉన్నా ఈ పాఠశాల మనకు ఒక బలమైన పునాది. ఈ సందర్భం మనకు రీయూనియన్ మాత్రమే కాకుండా మళ్ళీ కొత్త జ్ఞాపకాలను సృష్టించే ఒక అవకాశం కూడా. ఈ వేడుకను విజయవంతం చేసేందుకు సహకరించిన ప్రతి ఒక్కరికి మరొకసారి ధన్యవాదాలు తెలుపుకుంటూ, ఇప్పుడు మనమంతా 10వ తరగతి తర్వాత తమ జీవితం ఎలా మారిందో, వారు ఇప్పుడు ఏం చేస్తున్నారు, ఎక్కడ నివసిస్తున్నారు మరియు వారి ప్రయాణం గురించి కొద్ది మాటలు పంచుకోవడానికి మన మిత్రులను ఆహ్వానిస్తున్నాను. తోటి టీచర్స్ అందరికీ నా ధన్యవాదములు. అండ్ స్టూడెంట్స్, నేను బ్యాక్ బెంచర్గా ఉండేవాడిని. సో నా రిజల్ట్ చూసుకున్నా కూడా ఓన్లీ 35 మార్క్స్తోనే పాస్ అయ్యాను. సో దాని తర్వాత నేను నెక్స్ట్ స్టెప్ ఇంటర్మీడియట్కి వెళ్ళాను. ఇంటర్మీడియట్లో సెకండ్, తర్వాత గ్రాడ్యుయేషన్ చేశాను. గ్రాడ్యుయేషన్ ఫర్ అంకల్ రెడ్డి కాలేజ్ ఆల్సో ఫర్ ఫస్ట్ క్లాస్లో పాస్ అయ్యాను. దాని తర్వాత ఇంకా ఎంబీఏ ఇంట్రెస్ట్ లేకుండా ఉండే. దాని తర్వాత నర్సరావుపేటకి వెళ్ళాను. నర్సరావుపేటకి వెళ్ళి టాలీ నేర్చుకున్నాను. దాని తర్వాత ఎంఎస్ ఆఫీస్ ఇవన్నీ నేను సిస్టమ్ నేర్చుకున్న తర్వాత ఒక 8 months రెస్ట్ తీసుకొని బ్యాంకింగ్లోకి వెళ్ళాను. బ్యాంకింగ్లో జాబ్ స్టార్ట్ చేసినప్పుడు 2017 స్టార్టెడ్ విత్ కోటక్ మహీంద్రా బ్యాంక్ ఇన్ నంద్యాల యాజ్ ఏ ఎగ్జిక్యూటివ్ అసిస్టెంట్ మేనేజర్గా స్టార్ట్ చేసి వితిన్ 6 yearsలో యాజ్ ఎ ప్రజెంట్ ఐఎమ్ బ్యాంకర్ విత్ యాక్సిస్ బ్యాంక్, అసిస్టెంట్ వైస్ ప్రెసిడెంట్ ఆఫ్ ది బ్యాంక్. సో ఇప్పుడు నేను కోట్లలో బిజినెస్ చేస్తున్నాను సార్. సో నా కింద ఇప్పుడు వచ్చేసి 9 members స్టాఫ్ పనిచేస్తున్నారు. సో నేను ఇప్పటికీ అనుకుంటాను, సో నేను నా బాల్యంలో టైం వేస్ట్ చేశాను, చాలా వేస్ట్ చేశాను. ఇప్పుడు నాకు అది ఎప్పుడు అనిపించిందంటే 2015 నా గ్రాడ్యుయేషన్ కంప్లీట్ అయిన తర్వాత నర్సరావుపేటలో నేను కోచింగ్కి వెళ్ళేవాడిని, ఇది టాలీ నేర్చుకోవడానికి. టాలీ నేర్చుకున్నప్పుడు నాకు అర్థమయ్యేది, అప్పట్లో మోస్ట్లీ 10th class ఉన్న ఫార్ములాసే వచ్చేటివి. అరే నీ అమ్మని అప్పుడు నేర్చుకోలేదు, ఇప్పుడు నేర్చుకుంటే బాగుండేది. సో అదేవిధంగా ఇప్పుడు నేను ఇది అయిపోయిన తర్వాత కూడా మా హెడ్ మాస్టర్ సార్తోనూ కరెస్పాండెంట్ సార్తో కూడా చిన్న విషయం డిస్కస్ చేయాలనుకుంటున్నాను. సో మా విగ్రహం ఏదైతే మేము ఇక్కడ లాంచ్ చేశామో సార్, ఇక్కడ మేము ఏదైతే విగ్రహం లాంచ్ చేశామో దాన్ని ఇలాగే వదిలిపెట్టకుండా దాని ఒక మండపం మాదిరిగా నీట్గా సార్ నిన్న నైటే ఎక్స్ప్లెయిన్ చేశారు, అది మీరు స్థాపించారు, దీన్ని మేము డెవలప్ చేసుకుంటాము. ఇంకా మీరు కమింగ్ డేస్లో చూస్తారు అది ఏ విధంగా డెవలప్ అవుతుంది ఏంటనేది. సార్ కూడా ఆల్రెడీ స్టార్ట్ చేశారు, రామచంద్ర రెడ్డి సార్ గారు. సో ఇది కాకుండా నాకు వచ్చే శాలరీలో ఒక 20% ఆఫ్ శాలరీ పక్కకు పెట్టేసి ఎన్జిఓలు మన ఫ్రెండ్స్ని అందరినీ సొసైటీ మెంబర్స్గా యాడ్ చేసుకొని మన ఫ్యామిలీ మెంబర్స్లోనే ఎవరికైనా కూడా ఏమైనా ప్రాబ్లమ్స్ కానీ ఆరోగ్యపరంగా కానీ, తర్వాత మనకున్న పిల్లలు వాళ్ళకి స్తోమత లేకపోతే కనుక మన ఎన్జిఓ తరపు నుంచి ఏదో ఒక హెల్ప్ చేయాలనే ఆలోచన నాకైతే ఉంది. కమింగ్ 1 to 2 yearsలో నేను మళ్ళీ వస్తాను. మన గ్రూప్ ఉంది 10th class గ్రూపు, ఇప్పుడు ఆల్మోస్ట్ మన జనాన్ అందరి నెంబర్స్ కలెక్ట్ చేసాడు. మళ్ళీ 1 to 2 yearsలో మళ్ళీ మీట్ అవుదాము, ఒక ఎన్జిఓ ఫామ్ చేసుకొని మంచిగా అందరు రన్ చేసుకుందాము. థ్యాంక్ యూ ఫర్ గివింగ్ దిస్ ఆపర్చునిటీ. సుమన్, ఎప్పుడైతే మీరు ఆ విగ్రహం జరిగిందో ఆవిష్కరణ, నెక్స్ట్ డేనే అంటే అదే రోజు సాయంత్రము మన కరెస్పాండెంట్ గారు పరిగెత్తుకుంటూ వచ్చినారు. ఏమి అంటే పొద్దున పూజ చేశారు, సాయంత్రం ఎవరు చేస్తారు కాబట్టి నేనే చేస్తా అని ఆయన వచ్చి చేసి నెక్స్ట్ డే మళ్ళీ వచ్చినారు. ఇట్లా వదిలేస్తే నేను భరించలేను, ఇక్కడ అమ్మవారిని ఇట్లా నాకు సహించలేదు
బుద్ధి కావడం లేదు. దీనికి ఏమవుతుందో మీరు ఇమ్మీడియట్గా పిల్లర్స్ వేసి ఒక స్లాబ్ వేసి మొత్తం ప్రొడక్షన్ కటాజనం వేసేసి అరేంజ్ చేయండి. ఆ డబ్బులన్నీ నేను పంపిస్తాను, మీరు వెంటనే ఈ ఏర్పాటు చూడండి అంటే మేమే రిక్వెస్ట్ చేసినాం. 9వ తేదీ వరకు ఆగండి, 9వ తేదీ వరకు పెడితే మీకు ఇబ్బంది అవుతుంది, డిస్టర్బ్ అవుతుంది అని రేపటి నుంచే ఆ కార్యక్రమం ఆల్రెడీ గడే గారితో మాట్లాడినాము. రేపటి నుంచి ఆ కార్యక్రమం స్టార్ట్ అయ్యి ఈ నెలాఖరు లేదా వచ్చే నెలాఖరు లోపల అంతా కంప్లీట్ అవుతుంది. మళ్ళీ ఒకసారి మీరు వచ్చి చూసుకోండి, ఎందుకంటే అబ్బాయి అడిగినాడు కాబట్టి చెప్తున్నాను. తొమ్మిది 10th క్లాస్ బ్యాచ్ పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనానికి విచ్చేసినటువంటి మా ఉపాధ్యాయులు గురువులందరికీ పాదాభివందనము. అలానే నాతోటి స్నేహితులందరికీ నమస్కారము. నా పేరు శ్రీలక్ష్మి, మాది ఓబులంపల్లె గ్రామము. మా నాన్నగారు కూడా ఇక్కడే చదువుకున్నారు, నేను ఇక్కడే చదువుకున్నాను, మా అన్నయ్య కూడా ఇక్కడే చదువుకున్నారు. మనకి పెద్దలు ఒక మాట అంటారు, తల్లి తండ్రి గురువు దైవం అని. దైవానికి అంత మనకు జన్మనిచ్చిన తల్లిదండ్రుల తర్వాత అంత ముఖ్యులు ఎవరు అంటే గురువే. ఎందుకంటే గురువు మనలోని అజ్ఞానాన్ని తొలగించి విజ్ఞానం అనే వెలుగుని మనకి ప్రసాదిస్తారు. ఓం గురు బ్రహ్మ గురు విష్ణు గురుదేవో మహేశ్వర గురు సాక్షాత్ పరబ్రహ్మ తస్మై శ్రీ గురువే నమః అన్నారు. మన టీచర్స్ అందరూ కూడా వాళ్ళు చెప్పినటువంటి చదువు వల్లనే నేను ఇప్పుడు ఒక వర్కింగ్ ఎంప్లాయీగా చేస్తున్నాను. ప్రజెంట్ నేను ఇంజనీరింగ్ అసిస్టెంట్గా వర్క్ చేస్తున్నాను ఇన్ పంచాయతీరాజ్ రూరల్ డెవలప్మెంట్ ఇంజనీరింగ్ డిపార్ట్మెంట్ దాంట్లో ఇన్ నంద్యాల డిస్టిక్లో. చాలా ధన్యవాదం సార్. లీలా ఒక్క నిమిషం అమ్మా, ఇక్కడ మన శ్రీలక్ష్మి గురించి ఫస్ట్ స్టూడెంట్ ఎక్కడ ఇడుపులపై ట్రిపుల్ ఇదందరి మన సార్ గారి కోరికమ్మా. నెక్స్ట్ ఫ్రమ్ పడగన్లా, నేను రైట్ డౌన్ సాఫ్ట్వేర్ డెవలపర్ ఇన్ హైదరాబాద్లో ఉంటాను. సులోచన రావాల్సిందిగా కోరుకున్నాను. 20 మన ఉపాధ్యాయులందరికీ నా నమస్కారములు. సో హలో ఎవ్రీవన్, మై సెల్ఫ్ సులోచన. నేను కరెంట్లీ వర్కింగ్ యాజ్ ఏ స్టాఫ్ ఇంజనీర్ ఫ్రమ్ అల్టిమెట్రిక్. సో నేను ఇప్పుడు బెంగళూరులో ఉంటున్నాను. ఐఎమ్ మ్యారీడ్, ఐ హ్యావ్ ఎ కిడ్ ఆఫ్ 3 years old. థ్యాంక్ యూ. ఇక్కడికి వచ్చిన సార్ అందరికీ నా పేరు సురేష్. వాళ్ళు మీ పేరు సురేష్, నేను కరెంట్లీ బెంగళూరులో వర్క్ చేస్తున్నాను యాజ్ ఏ సీనియర్ ఆండ్రాయిడ్ డెవలపర్. థ్యాంక్ యూ. గుడ్ ఆఫ్టర్నూన్ సార్. సో ఇక్కడికి వచ్చి చాలా సంతోషంగా ఉంది. నా పేరు గోవింద్, మాది కృష్ణాపురం. నేను ప్రజెంట్ చార్టెడ్ అకౌంటెంట్ బెంగళూరులో జాబ్ చేస్తున్నాను. సో ఇన్ని సంవత్సరాల తర్వాత కలవడం నిజంగా చాలా సంతోషంగా ఉంది. కొంచెం స్టేజ్ ఫియర్ వల్ల మాట్లాడలేకపోతున్నా కానీ బట్ చాలా మెమరీస్ ఉన్నాయి ఇక్కడ. అంటే అప్పుడు చాలా తక్కువ మాట్లాడేవాడిని, ఇప్పుడు కూడా కొంచెం అలానే. సో చిన్నప్పటి మెమరీస్ అంటే చిన్నప్పుడు ఎప్పుడు దెబ్బలు తినలేదు కానీ సుబ్బయ్య సార్తో మాత్రం ఒకసారి చెంప దెబ్బ చాలా గుర్తుంది. సో అలానే తర్వాత 8th క్లాస్, మేము ఇక్కడికి వచ్చింది 8th క్లాస్, 8th, 9th, 10th. యాక్చువల్గా 6thలోనే రావాల్సింది, కాకపోతే అప్పుడున్న ఫైనాన్షియల్ పొజిషన్ వల్ల రాలేదు. రామచంద్రరెడ్డి సారు బాగా తెలుసు మా ఊరికి. సో 6thలో రాలేకపోయాం కానీ బట్ చాలా సంతోషంగా ఉంది ఇక్కడ చదవడం. నిజంగా చాలా గ్రేట్ మెమరీస్. థ్యాంక్ యూ ఫర్ ఎవ్రీ వన్ ఫర్ కమింగ్. థ్యాంక్ యూ సార్. థ్యాంక్ యూ సో మచ్. ఫోటో చూసి ఎవరు ఇటు మన స్టూడెంట్ ఉంటున్నాడే, నన్ను యాక్చువల్ పిలిచింది వాడు కాదనుకుంటా, వాళ్ళ నాయన వచ్చి పిలిచినాడు. అక్కడ పోయిన తర్వాత చాలా సంతోషపడ్డాను. మౌనిక నెక్స్ట్. అందరికీ హాయ్, నా పేరు మౌనిక, కృష్ణాపురం. మేము హైదరాబాద్లో ఉంటున్నాము. నాకు 2 పిల్లలు. ఆయన హార్డ్వేర్ ఇంజనీర్. లక్ష్మిరెడ్డి. పేరంటా గోపిరెడ్డి లక్ష్మిరెడ్డి. సార్ గారికి ఇంటి పేర్లు చెప్తే ఎక్కువ గుర్తొస్తాయి తొందరగా. గుడ్ ఆఫ్టర్నూన్ ఎవ్రీవన్.
నా పేరు లింగమయ్య, మాది గోపులంపల్లి గ్రామము. ప్రజెంట్ అయితే నేను బెంగళూరులో పనిచేస్తూ ఉన్నా, ఐబీఐ గ్రూప్ ఆఫ్ కంపెనీలో బ్రాంచ్ అడ్మిన్ ప్లస్ హెచ్ఆర్ లెవెల్లో. ఈరోజు చాలా అందరినీ కలిసాను, చాలా ఆనందంగా ఉంది. ఇన్ని రోజులు 16 ఇయర్స్ తర్వాత చాలా అందరు గ్యాదర్ అయ్యి ఇది ఒక సంతోషకరమైనది. సో చాలా థ్యాంక్స్, ఈ అవకాశం ఇచ్చినందుకు చాలా థ్యాంక్స్. రెస్పెక్టెడ్ సార్, ఎవ్రీవన్, థ్యాంక్ యూ. సుజాత. గౌరవనీయులైన ఉపాధ్యాయులందరికీ, నా మిత్రులందరికీ నమస్కారము. నా పేరు సుజాత, మాది నాగిరెడ్డిపల్లె. మా నాన్న అంబటి సుబ్బారెడ్డి. మా క్లాస్మేట్ అని చెప్పమ్మా. మా క్లాస్మేట్ ఇక్కడ మన సార్ గారి దగ్గర చదువుకున్నాడు. రామచంద్రారెడ్డి సార్ మిత్రుడే, ఇక్కడే చదువుకున్నాడు మా నాన్న కూడా. నేను కూడా ఇక్కడ 6th నుంచి 10th వరకు ఇక్కడే చదువుకున్నాను. ఇక్కడ విగ్రహం ప్రతిష్ఠించినందుకు నాకు కూడా, మా బ్యాచ్ అయినందుకు నాకు కూడా సంతోషంగా ఉంది. ఈ బ్యాచ్లో నేను కూడా ఉన్నందుకు ఇంకా నాకు చాలా సంతోషంగా ఉంది. నేను మ్యారీడ్, హౌస్ వైఫే, 2 పిల్లలు నాకు కూడా. అంతే, ధన్యవాదాలు. వేదికను అలంకరించినటువంటి ఉపాధ్యాయులందరికీ నా హృదయపూర్వక నమస్కారాలు. నా ఫ్రెండ్స్ అందరికీ కూడా నమస్కారాలు. నేను ఇక్కడ 10th అయిపోయిన తర్వాత MBA వరకు చదివాను. సో MBA తర్వాత యాజ్ ఏ ఫైనాన్షియల్ అనలిస్ట్గా హైదరాబాద్లో ఓమ్నికమ్ మీడియా గ్రూప్ అనే కంపెనీలో వర్క్ చేస్తున్నాను. మాది కృష్ణాపురం సార్. మా నాన్న పేరు గోపిరెడ్డి లక్ష్మీరెడ్డి. హోమ్ సార్ అని పేరు. హోమ్ అంటే చెప్పరా ముందు పేరు? చెప్పేస్తాను, గోపిరెడ్డి హోమేశ్వర్ రెడ్డి. హోమ్ అంటారు నడుచురా, గుర్తుందా? పూజ్యులు దైవ సమానులైన ఉపాధ్యాయులందరికీ పదాభివందనాలు తెలియజేస్తున్నాం సార్. నా తోటి ఫ్రెండ్స్ అందరికీ హాయ్. ఈరోజు 15 సంవత్సరాల తర్వాత మనం అందరం ఇక్కడ కలుసుకోవడం చాలా సంతోషంగా ఉంది. ఈ థాట్ తీసుకొని వచ్చి ఇంత గొప్పగా దీన్ని ఆర్గనైజ్ చేసిన మన మిత్రులందరికీ కూడా ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అమ్మవారి విగ్రహం పెట్టాలి, సరస్వతి విగ్రహం పెట్టాలని థాట్ వచ్చిన మన మిత్రులు ఎవరో కానీ చాలా మంచి థాటు. ఆ విధంగా జిలాను, రఫీ, ఓలంపల్లి వాళ్ళందరూ కూడా చాలా కృషి చేసినారు దీనికి. లీలాశంకర్ అందరూ చాలా కష్టపడినారు దీని గురించి. ప్రతి ఒక్కరు చాలా కష్టపడి ఈ విధంగా గ్రాండ్ సక్సెస్ చేసినందుకు ప్రతి ఒక్కరికి ధన్యవాదాలు తెలియజేస్తున్నాను. అంకాల్ సార్ చెప్పినట్టుగా విగ్రహం పెట్టడం మన బ్యాచ్కే దక్కడంతో మనం చాలా గర్వంగా, ఆనందంగా, అదృష్టంగా ఫీల్ అవుతున్నాము. నా పేరు వచ్చేసి లింగేశ్వర రెడ్డి సార్, నాయిరెడ్డిపల్లి గ్రామము. మా నాన్న పేరు గోపాల్ రెడ్డి, ఇక్కడే చదివినాడు మా నాన్న కూడా. నాకు 2 అక్కలు సార్, మా అక్కలు కూడా ఇక్కడే చదివినారు. వెరీ గుడ్. నేను వచ్చేసి పోలీస్ డిపార్ట్మెంట్ కమ్యూనికేషన్ హెడ్ కానిస్టేబుల్ చేస్తున్నాను సార్ కడపలో. నాకు ఈ అవకాశం ఇచ్చినందుకు థ్యాంక్స్. కొడుకు కడపలో కానిస్టేబుల్గా పనిచేస్తున్నాడు సార్ అని చెప్పాడు. కానీ ఈడని నాకు తెలియదు, అంటే ఈడే, కానీ ఈ తర్వాత చూడలేదు. 16 సంవత్సరాలు అయింది. కాబట్టి ఈరోజు నన్ను అనుకోకుండా వాడే తొడుకుని వచ్చాడు మోటార్ సైకిల్ మాట్లాడుతాండి. నేను గోపాలరెడ్డి కొడుకుని సార్ అంటే ఓరి అని అనుకోకుండా చూడమండి సంఘటన. నేను కానిస్టేబుల్లో పనిచేస్తానని తెలుసు. అయితే నేను వాడు ఇంకొకడు చంపసనా వచ్చాడు, 4 వద్దు పోర 3 ఇద్దరం అయిపోతాము, బాగలేదు కదా. ఎవరైనా ఒక కానిస్టేబుల్ చూసి ఏం సార్ మీరే వెళ్తున్నారంటే మనం ఏం జవాబు చెప్తానని చెప్పాను ఆయనకి. అంటే నేను కూడా కానిస్టేబుల్ సార్ లక్ష్మీరెడ్డి కొడుకునని అప్పుడు చెప్పాడు. కాబట్టి అనుకోని సంఘటన చూడండి. కాబట్టి వారు ఎవడో తెలియదు, వాడిని అనుకోకుండా నా ఇంటి దగ్గరికి వచ్చినాడు. అదే అనుకోని సంఘటన అనేది అన్ఎక్స్పెక్టెడ్ ఇన్సిడెంట్స్. కాబట్టి ఈరోజు నాకు అంత విషయం తెలిసింది, చాలా సంతోషము. దట్ కష్టపడి ఇంకా పైకి రానైనా ఇంకా మంచి పొజిషన్ ఉండదు. గ్రాడ్యుయేట్ కదా నువ్వు, కాబట్టి నీ దగ్గర చదువు ఉండాలి. తప్పకుండా ఇంకా నువ్వు కృషి చెయ్యి, పైకి వస్తావు. మే గాడ్ బ్లెస్ యూ. పదాభివందనాలు. నా పేరు చింతకొండల శిల్ప, మా నాన్న పేరు చింతకొండల శ్రీనివాసరెడ్డి, మాది నాగిరెడ్డిపల్లె గ్రామము. నేను ప్రజెంట్ హైదరాబాద్లో ఉన్నాను. ఐ స్టైల్స్లో ఉన్నాను. ఈరోజు మన కార్యక్రమానికి హాజరైన మన మిత్రులందరికీ శుభాకాంక్షలు. నా పేరు అరుణ్ కుమార్ రెడ్డి సార్, పల్లె అరుణ్ కుమార్ రెడ్డి. మా నాన్న పేరు పల్లె హజరత్ రెడ్డి. ప్రస్తుతానికి నేను ఇంజనీర్గా
షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ కడపలో సర్వీసింగ్ డిపార్ట్మెంట్ హెడ్గా పనిచేస్తున్నాను. వర్కింగ్ ఇన్ షిరిడి సాయి ఎలక్ట్రికల్స్ లిమిటెడ్ సార్. హెచ్ఓడి ఆఫ్ ది డిపార్ట్మెంట్ సార్. మాది నాగిరెడ్డిపల్లె సార్. అందరూ వారి వారి జీవితాలలో ఇంకా మంచి సక్సెస్ పొంది వాళ్ళ యొక్క లక్ష్యాల వైపు వెళ్ళాలని చెప్పేసి అందరినీ మనసారా కోరుకుంటున్నాను. ధన్యవాదాలు. అనుపూర్వక నమస్కారాలు అందరికీ పేరు పేరున. ఈ కార్యక్రమం ముఖ్య కార్యక్రమంగా ఈ సారాన్ని చూస్తుంటే ప్రతి ఒక్క సార్తో దెబ్బలు తిన్నా నేను. ఈ పేరు పేరు ప్రతి ఒక్క సార్తో దెబ్బలు తిన్నా. చూస్తూ మీ దగ్గర నుంచి మాట్లాడినా నాకు భయం వేస్తుంది ఇప్పుడు పైకి ఎక్కి. సార్ నా పేరు పులిచెల్ల జైలాన్ భాష, ఓబులంపల్లె విలేజ్. యాక్చువల్లీ నేను మొక్కజొన్నలు మినుములు ఎక్స్పోర్ట్ బిజినెస్ చేస్తాను. తమిళనాడు, గుజరాత్, మహారాష్ట్ర. ఇక్కడే ఆలగడ్డలోనే ఆఫీస్ పెట్టుకొని 3 గుమస్తాలను పెట్టుకొని ఇక్కడే మెయింటైన్ చేసుకుంటున్నాను. పిల్లలు పెళ్ళి సార్. మా వైఫ్ జమీలాబీ. రమ్మ. వాడే నెంబర్ 1, 2లో వాడే ఉన్నాడు. రఫీ శిల్పాన్ని ఎట్లా పెట్టడానికి ప్రయత్నం చేసినాడో గ్యాదర్ చేయడానికి మన జిలాన్ భాష చాలా ట్రై చేసి చాలాసార్లు స్కూల్ దగ్గర తిరిగి స్కూల్కి రాలేకపోయినప్పుడు ఫోన్లో మాట్లాడి ఎట్లయినా ఇది సక్సెస్ చేయాలి సార్ అని 10 రోజులనే సక్సెస్ చేశారు. వెరీ గుడ్. అందుకే మన సార్ చెప్తున్నారు పక్కన బాగున్నారు అని మన ఆనందరావు సార్ చెప్తున్నాడు. మర్చిపోను సార్ మెమరీస్. ఎందుకంటే మీరు పెద్దవారు కాబట్టి మమ్మల్ని క్షమించి కొడతారు. మా మంచి కోసమే చెప్పారు కాబట్టి అది మేము గుర్తు పెట్టారు బాగా. అవును, ఇప్పుడు మనం ఆ బొమ్మనే తీసుకుంటే అమ్మవారి బొమ్మను రాయిని కుట్టింటేనే కదా అమ్మవారు అయినాడా అట్లా. థ్యాంక్ యూ సార్. భోజనానికి సార్ మనం అందరం ఇప్పుడు లంచ్కి వెళ్ళి మళ్ళీ 2 గంటలకు ఇక్కడ కలిసి తర్వాత కార్యక్రమాన్ని కంటిన్యూ చేయవలసిందిగా అందరినీ కోరుతున్నాం సార్. స్టూడెంట్స్ అందరూ కూడా లంచ్ తర్వాత మళ్ళీ యథావిధిగా ప్రోగ్రాం జరుగుతుంది. It's a family party. Hey, light setting akkarle, mic settle to panle, manintine chesedam disco thakkale. నైన బక్కర్లే బయటికెయ్య లక్కర్లే ఇలా మనం క్లబ్ అయితే పాపదాయిల్లే. హ్యాపీగా గడిపెళ్ళ ఫారెన్ కో వెళ్ళాల మనముండే చోటే ఊటీ సిమ్లా గడిపే దాటక్కర్లా. ఈ వంకే చాలే పిల్ల మరి మంకీ లైఫ్ ఏళ్ళ మన్నా పేదవడు అడిగేదెవడు చలో చలో మరి చేసేద్దాం బోలా. It's a family party. It's a family party. It's a family party. It's a family party. రొమాన్స్ పాటే పెడతావో సిక్కిందుకు డాన్స్ అయితే చుట్టూ మన వాళ్ళే. కింద పడి దొల్లేస్తావో గాలిలో కంటేస్తావో పైచమంతా చూపించే అంతా మన ఇల్లే. జీన్స్ ప్యాంట్ వేసుకున్నా అరే రింగా రింగా చేసుకో, అరే పట్టు చీరే కట్టుకున్నా చెప్పుకేక అంటూ నువ్వు కుమ్మేసుకో.
It's a family party. It's a family party. లిక్కరుంది సిద్ధంగా కెక్కు నీకే పంచంగా నిక్కరేసుకు చేసే ఇల్లే బారల్లే అరే ఉప్పు కొంచెం ప్లస్ అయినా కారమే మైనస్ అయినా ఇంటి వంట సాటైనా 5 స్టార్ హోటళ్ళే ఏ బౌండరీలే లేని ఈ బాండ్ని లవ్ చేసుకో అరే గుండె నిండా ప్రేమ పంచే సొంత వాణ్ణి కంటి రెప్పలా చూసుకో. It's a family party. It's a family party. It's a family party. It's a family party. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. అది మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. మీరే మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. దారే దొరకని చీకటిలో తానే వెలుగై నడిచాడు. జాతే ఆ వెలుగన్నాడు జాతి పిత మన జాతి పిత. దిక్కులు తెలియని సమయంలో తానే దిక్కుగా నిలిచాడు. శాంతిని నేతగా నిలిపాడు శాంతి దూత మన శాంతి దూత. జాతి పిత బాపూజీ మీలో వెలిసాడు. ఆ శాంతి దూత నెహ్రూజీ మీలో కలిశాడు. ఎందరో ఇంకెందరో మీలో ఉన్నారు. మా దేవుడు మీరే మాస్టారు మా దేవుడు మీరే మాస్టారు. నూటికో కోటికో ఒక్కరు ఎప్పుడో ఎక్కడో పుడతారు. జరిగే జీవిత సమరంలో సాగే నైతిక విలువల్లో నీతిని నేతగా నిలపాలి నవయువత యువనేత. దొక్కలు మాడే గుండెల్లో నిప్పులు వెలగని గుడిసెల్లో